దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో 3 కారణాలను గురించి నేను మీతో పంచుకున్నాను. జ్ఞాపకుందా? ద సాక్రిఫైస్ దట్ హానర్స్ మీ ఈజ్ థ్యాంక్ఫుల్ హార్ట్. అంటే కృతజ్ఞత కలిగిన హృదయమే దేవునికి బలి అర్పణ. కృతజ్ఞత కలిగిన హృదయమే, చెప్పండి, కృతజ్ఞత కలిగిన హృదయమే దేవునికి బలి అర్పణ. ప్రియమైన దేవునిలారా, ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం, కృతజ్ఞత లేని ప్రజల్ని చూస్తూ ఉంటాం. కృతజ్ఞత లేని మనుషులను మనము చూసినప్పుడు చాలా బాధపడతాం. అవునా కదండి? హల్లెలూయా. అందుకే కృతజ్ఞత చెల్లించడానికి 3 రీజన్స్ ని నేను లాస్ట్ వీక్ మీతో షేర్ చేశాను. ఈరోజు హౌ కెన్ ఐ గివ్ థ్యాంక్స్, నేను ఎలాగనా కృతజ్ఞతలు తెలియజేయాలి. కృతజ్ఞత తెలియజేయడానికి 3 కారణాలు, ఎందుకు కృతజ్ఞత తెలియజేయాలి అనేది ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానంటే, ఎలాగన కృతజ్ఞతలు తెలియజేయాలి, ఎలాగన నేను కృతజ్ఞతలు దేవునికి తెలియజేయాలి. చెప్పండి అందరూ, ఎలాగన కృతజ్ఞతలు దేవునికి చేయాలి. ప్రియమైనలారా, చాలా సార్లు మనం అనుకుంటాం, కొందరు వ్యక్తులను చూసినప్పుడు లేక కొన్ని పరిస్థితులను చూసినప్పుడు వారిని బట్టి వీరిని బట్టి మనం మారవద్దు, కానీ మనము ఈ యాటిట్యూడ్ ని పెంచుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చేయగానే ఇమీడియట్ గా వీ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. ఏమంటాము? ఇప్పుడు నాకు వాటర్ కావాలి, లక్ష్మణ్ బ్రదర్ నన్ను వాటర్ అనగానే వాటర్ అవుతుంది, పాపం వీడికి దాహం అవుతుంది అని అనుకుని ఆయన ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి తాగండి అని ఇచ్చాడు. నేను తాగేశాను, వాటర్ తాగేసి అక్కడ పెట్టేశాను. ఆయన కామ్గా బాటిల్ని పెట్టేసి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా నేను నా సైడ్ నుంచి థ్యాంక్ యూ అండి, నాకు దాహమైంది, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, థ్యాంక్ యూ. దాన్ని ఏమంటారు? సంస్కారం అని అంటారు. నమస్కారానికి ప్రతి నమస్కారమే సంస్కారం. అవునా కదా? ఓ పక్కన ప్రైజ్ లార్డ్ అని చెప్తున్నా కూడా ఇంకో పక్కన అలాగ నిలిపారంటే అర్థం ఏంటి? సో ఆయన నాకు వాటర్ ఇచ్చినందుకు నేను చేయాల్సిన పని ఏంటంటే థ్యాంక్ యూ అండి అంటే ఆయన ఇమీడియట్లీ పర్వాలేదండి అని అంటారు ఆయన. ఎందుకంటే నా దగ్గర థ్యాంక్ యూ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండానే తాను ఏం చేశాడంటే నా దాహాన్ని తీర్చే ప్రయత్నం చేశాడు. జీవితంలో కొంతమందికి ఎన్నో సపోర్ట్స్ చేస్తూ ఉంటాం, మనం ఎక్స్పెక్ట్ చేయము. వాళ్ళ దగ్గర నుంచి ఏం థ్యాంక్ యూ మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా, వాళ్ళు థ్యాంక్ యూ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నమ్మక ద్రోహం మాత్రం చేయొద్దు. ఏం చేయొద్దు? నమ్మక ద్రోహం చేయవద్దు. ఈరోజు ప్రియమైనలారా, we have to learn how can we give thanks to the Lord. మనం ఎలాగన దేవుని స్తుతించవచ్చు, ఎలాగన దేవుని స్తుతించాలి. ఎందుకనంటే ఆయన మన జీవితంలో చాలా చేశాడు. ఈ లాస్ట్ 2 weeks లో నేను ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, we came to the end to this year. ఈ 2018 లో దిస్ ఇస్ ద లాస్ట్ సండే. అవునా కదండి? ఇది లాస్ట్ సండే. we have to remember, మనము మన ఈ 2018 లో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు దేవుడు చేస్తున్న ప్రతి మేళ్లను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమేం మేలు చేశాడు దేవుడు నీకు అనే విషయాల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే అర్థమైంది తెలుసా? నీకు కృతజ్ఞత హృదయం లేదు అని అర్థం. అందుకనే ఈరోజు ప్రియమైనలారా, we have to remember, జనవరిలో దేవుడు ఏమేం మేలు చేసుకుంటూ వచ్చాడు, ఫిబ్రవరిలో ఏమేం చేశాడు, మార్చిలో ఏం చేశాడు, ఏప్రిల్లో ఏం చేశాడు, ఇప్పటి వరకు ఆయన ఏమేం మేలు చేసుకుంటున్నా అన్ని తలపోసుకుంటూ సాక్ష్యం చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుడు నాకు ఈ ఇయర్లో, ఈ వారంలో కాకుండా ఈ ఇయర్లో పలానా టైంలో ఇది చేశాడు, ఈ ఇయర్లో నాకు ఇన్ని మేలు చేసుకుంటూ వచ్చాడు దేవుడు. నాకు పలానా బాధ కలిగితే పలానా బాధల్లో నుంచి దేవుడు నన్ను ఇలాగ విడిపించినాడు.
అని మనము దేవుడు చేసిన మేళ్లను తలపోస్తూ దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. గది చెప్పండి, ఏం చేయాలి? మనము దేవుని స్తుతించాలి. ఎవరైతే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండరో వాళ్ళు కూలిపోతారు. చెప్పండి అందరూ, కూలిపోతారు. అందుకే యేసన్న వాళ్ళు ఒక పాట రాసినారు, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. అంటే ఆ మాట అర్థమైంది తెలుసా? కృతజ్ఞత లేని వారు కొన్ని వేల మంది కూలిపోయినా నీ కృప నాకెప్పుడు తోడుగా ఉంటుంది. ఎందుకంటే నేనే ఎప్పుడు ఐ ప్రైజ్ గాడ్, నేను దేవుని స్తుతిస్తా, దేవుని స్తుతిస్తా. నేనేం చేస్తా దేవుణ్ణి? చెప్పండి, నేనేం చేస్తా? స్తుతించేవాడు నిలబడతాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు I want to share how can I give thanks. The first point I would like to share, by singing from my heart. చెప్పండి అందరు, by singing from my heart. కీర్తన గ్రంథము 147వ కీర్తన 7వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, యెహోవాను కీర్తించుడి. సితారతో మన దేవుని కీర్తించుడి, మన దేవుని కీర్తించుడి. హల్లెలూయా. కృతజ్ఞతలు ఎలాగ చేయాలి అని అంటే, హౌ కెన్ ఐ గివ్ థ్యాంక్స్? బై సింగింగ్ ఫ్రమ్ మై హార్ట్, లేదా బై ప్రైజింగ్ హిమ్. దేవునికి నేను ఎలా కృతజ్ఞత? నువ్వు పాడగలగాలి. నువ్వు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నట్లయితే అది కృతజ్ఞత. కొంతమంది పాటలు పాడదాము అని అన్నప్పుడు కోరివారు పాడతారులే అని చెప్పి నోరు మూసుకొని కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అర్థమేంటో తెలుసా? నీకు కృతజ్ఞత హృదయం లేదు గనక నువ్వు పాటలు పాడట్లేదు. వెరీ సింపుల్. మరికొంతమంది అనే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? నాకు పాటలు రావు. సంవత్సరాలు భక్తి చేసిన ఒక పాట సరిగా పాడలేకపోతున్నావు అంటే అర్థమేం తెలుసా? అసలు నీకు భక్తి లేదు, పాడలేదు. అందుకని ప్రేమేంద్రులారా, నిజమైన కృతజ్ఞత కలిగిన వారు లేఖనం చెప్తున్న ప్రకారం ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుణ్ణి కీర్తించుడి. కృతజ్ఞత కలిగిన వాడు చేసే పని ఏంటంటే, దేవుణ్ణి ఏం చేస్తాడు? హృదయాంతరంగాల నుంచి పాటలు పాడుతూ ఉంటాడు, పాటలు పాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. వాడు పాటలు పాడుతూనే ఉంటాడు, ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటాడు. అది కృతజ్ఞత కలిగిన హృదయం. గిన్నెలు తోముతూ పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ఊడుస్తూ పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, బట్టలు ధరిస్తూ కానివ్వండి, వంటలు చేస్తూ ఉండండి కానివ్వండి, పిల్లలకి టిఫిన్ పెట్టేటప్పుడు కానివ్వండి, చేసే స్త్రీలు పాటలు పాడుకుంటూనే చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. వంట వండుకుంటూ కూడా పాటలు పాడుతున్న వాళ్ళు ఉంటారు. పురుషులు బైక్ మీద డ్రైవింగ్ చేస్తూ కూడా పాటలు పాడే వాళ్ళు ఉంటారు, స్తుతించే వాళ్ళు ఉన్నారు. అది ఆటోలో పోతున్నా, బస్సులో వస్తున్నా, క్లాస్ రూమ్లో కూర్చున్నా, ఎక్కడున్నా మైండ్ దేవుని స్తుతిస్తూ ఉంటుంది. అంటే అర్థమేంటో తెలుసా? వాడు కృతజ్ఞత కలిగిన వాడు. కొంతమంది ఉంటారు, వారు చర్చిలో కూర్చున్న నోరు పెకిలించారు, నోరు తెరవరు. అలా ఉంటుంది వాళ్ళ ఫేస్. అర్థమైంది తెలుసా? వారికి కృతజ్ఞత లేదు అని అర్థం. ఇట్స్ అంటే ఈ వాక్య భాగం నేను న్యూగా వచ్చిన వారి విషయంలో కాదు. ద పీపుల్ హూ ఆర్ జస్ట్ బీన్ బోర్న్ అగైన్, అంటే కొత్తగా రక్షించబడిన వారి గురించి చెప్తున్నా. కొత్త వారు ఉన్నారు, వారికి పాటలు, అది వేరే విషయం. హల్లెలూయా. కానీ సంవత్సరాలు దేవుని ఆలయానికి వచ్చి కూడా పక్కన వాడు పాటలు పాడుతున్నా కూడా నీవు నోరిపోవు అంటే అర్థమైంది తెలుసా? నీకు కృతజ్ఞత లేదు.
కానీ కృతజ్ఞత కలిగిన వాడు చేసే పని ఏంటంటే వాడు పాటలు పాడుతూ ఉంటాడు, డాన్స్ చేస్తూ ఉంటాడు, గంతులేస్తూ ఉంటాడు, దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఆయన హృదయాంతరంగా నుంచి స్తుతిస్తూ ఉంటాడు. కొంతమంది పాడాలి కదా, వాళ్ళు పాడుతున్నారు, పాడకపోతే పాస్టర్ గారు నా మొహం చూస్తారేమో. అంటే అక్కడ నుంచి మీ సౌండ్ నాకు వినబడదు కదా, ఎట్లాగైనా లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటారు అనమాట. ఇదేదో వీడియో షూటింగ్ చేస్తారు, వాళ్ళు లిప్ మూమెంట్ ఇస్తుంటే మేము ఇక్కడ నుంచి పాటలు పాడుతుంటాం అనమాట. ఆ వాయిస్ అనమాట. సారీ, హల్లెలూయా. బట్ ద పీపుల్ హూ వర్షిప్ ద లార్డ్ ఫ్రమ్ దర్ బాటమ్ ఆఫ్ ద హార్ట్, వాడు హృదయాంతరంగా నుంచి దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దాంట్లో డ్వెల్ అయిపోతుంటారు. చూడండి, దట్ సీమ్స్ దట్ యు హ్యావ్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్, దట్ యు ఆర్ ప్రైజింగ్ గాడ్. నీ హృదయం అంతరంగం నుంచి ఏదో పని చేసుకుని దేవుని స్తుతిస్తూ అలాగనే ఉండిపోయావంటే అదేం చూపిస్తుంది అంటే నువ్వు కృతజ్ఞత హృదయం కలిగిన వాడివి, కృతజ్ఞత హృదయం కలిగిన దానివి అని అర్థం. హల్లెలూయా. ద సెకండ్ పాయింట్, నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 1 ఏంటి? బై సింగింగ్ ఫ్రమ్ అవర్ హార్ట్. హృదయాంతరంగాల నుంచి ఆయన్ని స్తుతించడము, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. రెండవ పాయింట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బై థ్యాంకింగ్ గాడ్ ఇన్ ప్రేయర్. కీర్తన గ్రంథము 105వ కీర్తన 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ప్రకటన చేయుడి. హల్లెలూయా. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ప్రియమైన దేవులారా, మొట్టమొదటిగా పాటలతో ఆయన స్తుతించడం అయితే, రెండవ కృతజ్ఞత ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవా నువ్వు నాకు ఈ మేలను చేశావు, నీ కృతజ్ఞతలయ్యా. ఫలానా మేలును చేశావు, నీ కృతజ్ఞతలయ్యా. ఫలానా చేశావు అయ్యా, నువ్వు చేసిన మేలు ఇవి అని చెప్పి నీ ప్రార్థనలో థ్యాంక్ యూ లార్డ్ అని ఆయనను వర్షిప్ చేయగలగడం, ఆయనకి ప్రార్థనలో నువ్వు కృతజ్ఞతలు తెలియజేయడం. ఎప్పుడైనా ప్రార్థన చేయడం అనగానే కొంతమంది మోకాళ్ళ మీద ఉంటారు, కొంతమంది కుర్చీలో కూర్చుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు ఎలా చేస్తున్నావు అనేది కాదు, కానీ నువ్వు చేసే ప్రార్థనలో దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా లేక బెగ్గింగ్ చేస్తున్నావా? బెగ్గింగ్ అంటే అర్థం ఏంటి? దేవా నాకు ఇది దయచేయి, దేవా నాకు అది దయచేయి, నా భార్యకి ఇది దయచేయి, నా కుమారునికి ఇది, నా కుమార్తెకి ఇది, మా అత్తకి ఇది, మా మామకి ఇది, మా తాతకి ఇది, మా వాళ్ళకి ఇది, వాళ్ళకి ఇది. తర్వాత ఇక విశ్వాసులు, పలానా లక్ష్మణ్ బ్రదర్కి ఇది దయచేయి, పలానా రేణుకేశ్వర్కి ఇది దయచేయి, పలానా శ్రీనివాస్ బ్రదర్కి ఇది దయచేయి, పలానా విక్టర్ బ్రదర్కి దయచేయి అని ఇదంతా చుట్టూ అయిపోతుంది. నెక్స్ట్ ఇటు మళ్ళీ ఆ శ్వేత సిస్టర్కి ఇది, ఆ తర్వాత మరియమ్మకి ఇది ఇవ్వండి, లేకుంటే శిరీషకి ఇది ఇవ్వండి, లేకుంటే ఏం అడుగుతున్నావు? యూ జస్ట్ అదర్కి ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు. ఫస్ట్ డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రేయర్. ఈ టైప్ ఆఫ్ ప్రార్థన ఎప్పుడు చేయవద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక ప్రార్థన స్టార్ట్ చేసి మొత్తం ఇదే చుట్టుకుంటూ వస్తూ ఉంటారు అన్నమాట. వచ్చేసేసి దాన్ని ఎంతసేపు చేస్తారు తెలుసా? దాదాపుగా 2 గంటలు చేసుకోవచ్చు ఈజీగా. ఇక నేను మొదలు పెడితే లక్ష్మణ్ బ్రదర్ని దీవించు, మరియమ్మని దీవించు, లక్ష్మణ్ బ్రదర్ పెద్ద కొడుకుని దీవించు, లక్ష్మణ్ బ్రదర్ వాళ్ళ పెద్ద కోడల్ని దీవించు, వాళ్ళ యొక్క మనమని దీవించు, తర్వాత వాడిని స్కూల్ పోతున్న స్కూల్ని దీవించు, స్కూల్లో ఉన్న టీచర్లను దీవించు, వాళ్ళని దీవించు, తర్వాత నెక్స్ట్ స్టెప్. ఇదే కార్యక్రమం. కానీ దేవానికి స్తోత్రం అని కొంత సమయం ఆయన వర్షిప్ చేయడం, ఆయన ఆరాధన చేయడం ఏం కనబడదు ఈ మొహాల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to praise in prayer, giving thanks. Lord, నేను ఇప్పటిదాకా సజీవ లెక్కలో ఉంటే అది నీ యొక్క
దానమయ్యా, నేను బ్రతికున్నానంటే కేవలం ఇది అని చెప్పి మొట్టమొదలుగా నేను దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ప్రేయర్లో. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? నేను ప్రేయర్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి ఏం ప్రే చేయను, ఈవెన్ నా గురించి కూడా చేయను. ఫస్ట్ ప్రే చేయడం మొదలు పెడతాను, స్తుతిస్తాను. ఆ తర్వాత స్పిరిట్ ఫిల్ అయిపోయి టంగ్స్లో ప్రేయర్ చేశాను. దాదాపుగా కొంత సమయం అంతా నేను టంగ్స్లో ప్రేయర్ చేసి లాస్ట్కి వచ్చిన తర్వాత ఆ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ రివీల్ చేస్తూ ఉంటాడు. నౌ యూ కెన్ ఆస్క్ అబౌట్ దిస్. ఇప్పుడు నువ్వు పలానా కుటుంబం గురించి నువ్వు అడగవచ్చు. పలానా ఎవరైనా నా మైండ్లోకి వస్తూ ఉంటారు, నాకు స్పిరిట్లోకి వస్తూ ఉంటారు. అప్పుడు నేను ఆ కుటుంబాన్ని ఎత్తి ప్రార్థన చేయగానే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో వారి కుటుంబంలో మిరాకిల్స్ జరగడం ప్రారంభమవుతాయి. అయితే మనము ప్రేయర్లో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ, ఆయన ఘనపరుస్తూ, మనము ప్రార్థనలో కూడా. అందుకే ఈ పాటల పుస్తకంలో ఒక ఆయన చూసి అన్నాడు, అన్నా మీరు మీ పాటల పుస్తకంలో చాలా హార్ట్ఫుల్ సాంగ్స్ పెట్టినారు, చాలా మంచి సాంగ్స్ పెట్టినారు. దీంట్లో మామూలుగా ఏం లేదు కానీ చాలా మంచి సాంగ్స్ మీరు దీంట్లో ప్రింట్ చేసినారు. మీకు తెలుసా, నేను మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఒక పాట పాడేవాడిని, ఇందులో పెట్టాము ఆ పాట. ఏంటి తెలుసా? నేనుండలేనయ్యా నా యేసయ్యా, నేనుండలేను నా ప్రభు, నిన్ను కీర్తించనిదే ఒక్క నిమిషమైనా, ఒక్క నిమిషమైనా. నిండు మనసుతో నిన్ను ఆరాధింతును, నాదు తండ్రి నిన్ను నేను పాడి పొగడెదను. నిండు మనసుతో నిన్ను ఆరాధింతును, నాదు తండ్రి నిన్ను నేను పాడి పొగడెదను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఈ పాట పాడుతూ ఉంటాడు. మట్టి పురుగునైనా నన్ను మార్చి వేసినావు, మహిమ వస్త్రములతో నన్ను అలంకరించి. నేను మట్టి పురుగు లాంటి వాడిని, నన్ను మార్చేశావు, మహిమ వస్త్రాలతో నన్ను అలంకరించావు, మది నిండిపోయిందయ్యా నీ ప్రేమ, మరి ఉందునయ్యా నీ సేవలో. ఇది బయట నేను పాడడం కాదు, నేను ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఆయనకు, అయ్యా నువ్వు లేకపోతే నేను లేనయ్యా, నిన్ను స్తుతించకుండా నేను ఉండలేనయ్యా. నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఫస్ట్ ఐ జస్ట్ ప్రేజ్ హిమ్, ఐ సింగ్ హిమ్. నేను ప్రార్థనలే పాట పాడను. ఇక చర్చిలో పాడతానా చెప్పండి? హల్లెలూయా. Why we praise God? This attitude seems that we are giving thanks to the Lord. మనం ఈ పాటలు పాడుతూ ఆయన్ని ఆరాధన చేస్తున్నాం అంటే మనం ఆయన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నమాట. నెంబర్ 1, బై సింగింగ్ మనము పాటలు పాడుతున్నాము అని అంటే మనం దేవునికి ఏం చేస్తున్నట్టు? హల్లెలూయా. How can I give thanks? Number 1, by singing from my heart.
హృదయాంతరంగాల నుంచి దేవుణ్ణి పాటలతో పాడడంతో మనం దేవుని కృతజ్ఞతలు తెలియజేయడము. నెంబర్ 2, బై థ్యాంకింగ్ గాడ్ ఇన్ ప్రేయర్, మనం ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం. ద నెంబర్ 3, బై టెల్లింగ్ అదర్స్ ద గుడ్ న్యూస్. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, ఆయన నామమును ప్రకటించుడి, ప్రకటించుడి. ఆయన నామాన్ని ప్రకటించాలి. అందుకని ప్రియమైనలారా, ఈ వచనం చూడండి, యెహోవాను స్తుతించుడి, ఆయన నామాన్ని ప్రకటించండి. నీవు కృతజ్ఞత భావం కలిగినట్లయితే నీవు దేవుని నామాన్ని ఏం చేస్తావు? దేవుని నామాన్ని ప్రకటిస్తావు. నువ్వు దేవుని నామాన్ని ప్రకటిస్తున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు అని అర్థం. కొంతమంది ఎన్ని మేలు జరిగినా ఇతరులతో అస్సలే పంచుకోరు. దేవుడు ఎందుకు పంచుకోవు అని అంటే, మనకి ఈ మేలు జరిగిందని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈడ్చుతో సస్తారని ఇదో భావం ఉంటుంది కొంతమందికి. లేకపోతే ఇది జరిగింది అది జరిగిందంటే చెప్పడానికి కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటారు, చెప్పాలనా వద్దా చెప్ప. ఈడ్చుతో వాళ్ళు సస్తే సావని. నువ్వైతే దేవుణ్ణి ఏం చేయి? స్తుతించు. నువ్వు దేవుని నామాన్ని ప్రకటిస్తున్నావు అని అంటే నువ్వు దేవుణ్ణి కీర్తిస్తున్నావు అని అర్థం. అందుకని బై టెల్లింగ్ అదర్స్ ద గుడ్ న్యూస్, మంచి వార్తను ఇతరులతో పంచుకుంటున్నావు అని అంటే దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. నువ్వు దేవుని నామాన్ని ప్రకటిస్తున్నావు అని అంటే దేవుని స్తుతిస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. ద 4th పాయింట్, బై గివింగ్ an offering back to God. 4వ పాయింట్ ఏంటంటే, దేవునికి నీ కానుకల్ని అర్పించడం బట్టి నువ్వేం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. చూడండి లేఖనాల్లో కీర్తన గ్రంథము 50వ అధ్యాయము, కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 14వ వచనం. దేవునికి స్తుతి యాగం చేయము, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. జాగ్రత్త వినండి, దేవునికి స్తుతి యాగము చేయాలి. నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ ద ఆఫరింగ్స్. దేవునికి అర్పణలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ దేవునికి ఇవ్వాలి. సెకండరీ థింగ్స్ మనం పేదవాళ్ళకి ఇవ్వడం కావచ్చు, లేకుంటే దాన ధర్మాలు చేయడం కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే, దేవునికి చెల్లించవలసింది దేవునికి చెల్లించకుండా దీన్ని తీసుకెళ్లి ఇంకేదో చేసి నేనేదో పెద్ద పని చేశాను అని అనుకుంటూ ఉంటాను. అది 100% రాంగ్. దేవుడు ఎక్కడ కూడా అట్లా చెప్పలేదు. ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమన్నా ఇప్పుడు చూడండి, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబళ్ళు చెల్లించు. నువ్వు దేవునికి ఏదైతే ఇవ్వవలసి ఉందో దాన్ని ఇవ్వడంతో ఏంటి అర్థం ఏంటి అని అంటే, నువ్వు కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు. దేవా నువ్వు నాకు ఇచ్చావు. మీకు కూడా తెలుసా, మనం తల్లిదండ్రులం అయ్యాం, మనకు పిల్లలు ఉన్నారు కదండి. మనం బయట నుంచి వెళ్తున్నప్పుడు పిల్లలకి ఏదైనా బిస్కెట్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, ఏమైనా తీసుకొని ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు కూడా చాలా హ్యాపీగా, మా డాడీ మాకు ఆ బిస్కెట్స్ తీసుకొచ్చాడు, చాక్లెట్స్ తీసుకొచ్చాడు అని చాలా మనం వాళ్ళకి ఇస్తాం. ఇచ్చిన తర్వాత నా సొంతుడు ఏం చేస్తాడనంటే, ఆడి ఇచ్చిన తర్వాత డాడీ నాకు ఇంకోటి ఇవ్వా అని పిల్లల యొక్క స్వభావంలో 2 రకాల స్వభావం ఉంటుంది. నేను ఇయ్యండి డాడీ అనే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏం చేశారంటే దాన్ని తీసి నోట్లు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇవ్వనప్పుడు మనం ఆలోచించే విధానము ఎలా ఉంటుంది అనంటే, వాడు మనకి ఇయ్యనంత మాత్రాన మనం మళ్ళీ తిరిగి వానికి బిస్కెట్స్ ఇవ్వమా?
ఇస్తాం. కానీ ఎప్పుడైతే వాడు తిరిగి ఇస్తాడో మన హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అరే వీడు అడిగితే, అంటే మనం ఎలాగైనా దేవాల పండుగ అన్నం కనుక దేవాలనే భావానికి లేదు వాడికి కావాలని ఇష్టంగా సంతోషంతో మనం ఇవ్వడానికి చాలా తేడా ఉంది. నీకున్న ఆస్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీకున్న వ్యాపారం కావచ్చు, ఈ రోజు నువ్వు పీల్చుకుంటున్న గాలి కావచ్చు, సమస్తము దేవుని వల్ల కలిగినాయి. గనుక దేవుని నుండి కలిగిన నీకు సమస్తము దేవుని నుండే కలిగింది కదా, ఆయన మళ్ళా నీ వైపు చేయి చెప్తున్నాడు, ఏమైనా ఇస్తావా అని. మీకు తెలుసా, అన్నిట్లలో దేవుని చేయి మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నేను దీవించడం కావచ్చు, నీకు ఇవ్వడం కావచ్చు, అన్ని ఒక్క దగ్గర ఆయన నీ ముందర చేయి చాపినాడు. ఇక్కడ నువ్వు తిరిగి ఏమైనా ఇస్తావేమో అని. అందుకే దేవునికి ఇచ్చే వాటిని నువ్వు ఇచ్చినప్పుడు అది కృతజ్ఞత తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. హల్లెలూయా. ఏంటంటే ఏమని రాయబడి ఉంది? నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై. వారముల పండుగ అంటే అర్థమైందా? వారముల పండుగ. మనం ఈరోజు ఏం చేస్తున్నాం మీకు తెలుసా? మీకు తెలుసో తెలీదు, చాలాసార్లు వాక్యం చెప్పాను. ఈరోజు మనం పండుగ చేసుకుంటున్నాం. ఏం పండుగ అది? ఆదివారం. ఈ ఆదివారం అనేది ఒక పండుగ. ఎందుకు పండుగ చేస్తున్నాము అని అంటే, యేసుక్రీస్తు పునరుత్థానుడైన దినము, పునరుత్థాన పండుగ. అది ఈస్టర్ ఫెస్టివల్. ఈ క్రైస్తవులు అనుకునే మాటకి ఏంటనంటే ఈస్టర్ ఒక రోజే అని అనుకుంటారు. కానీ మనకు ప్రతి సండే వి హ్యావ్ ద ఈస్టర్, ప్రతి డే వి హ్యావ్ ద ఈస్టర్. పునరుత్థానపు శక్తి. హల్లెలూయా. నెక్స్ట్, నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలెను. నీ చేతనైనంత. చేతనైనంత అర్థం ఏంటి? ఈ రాయిని మోయగలుగుతానంటే ఆ రాయిని మోయగలుగుతా. దానికంటే కొంచెం పెద్దది ట్రై చేస్తే లేస్తుందేమో అని అనుకుంటే దాన్ని కూడా మోయగలుగుతా. నువ్వు ఏం చేతన అవుతుందో బరువు కాకుండా నువ్వు అది చేయాలి. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే చూడండి, 10వ వచనము. నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును, నీ అర్పణను అర్పించడం బట్టి ఇట్స్ ఎ థ్యాంక్స్ గివింగ్. స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. దేవుడిని ఆశీర్వదించాడా? ఎప్పుడు కొంతమంది ఎంత దీవించినా కూడా, దేవుడు ఎంత ఆశీర్వదించినా కూడా కొంతమంది ఏమి లేనట్టుగానే ఉంటారు. అందుకని దేవునికి ఇవ్వవలసిందేమో మనం దేవునికి ఇవ్వము, పనిమాలకి ఇస్తాం ఫస్ట్ ప్రిఫరెన్స్. అందుకే వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండవు. ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది, నిలబడదు. ఏది కూడా నిలబడి ఉండే ఆశీర్వాదం కాదది. ఏ ఆశీర్వాదం నిలబడుతుందంటే, నువ్వు దేవుని సన్నిధిలో నీ అర్పణలేసి దేవుని కాళ్ళని పట్టుకుని, అయ్యా నువ్వు దీవిస్తే తప్ప నేను దీవించబడలేను. యాకోబుకు అర్థమైంది ఆ ఉద్దేశం. దాని ఏమంటారు, ఆ కీ, ఆ తాళం చేయి యాకోబుకి అర్థమైంది. నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. అర్థమైనందుకు. నా భార్య నిన్న ఒక పాట రాసింది. ఫస్ట్ టైం తన లైఫ్లో నేను ఈ పాట రాశానని చూపించింది. దాంట్లో ఒక పదాన్ని యూజ్ చేశాం. అదేంటంటే ఎల్ బెతేల్. ఏంటి? ఎల్ బెతేల్.
ఎల్ బెతేల్, నాలో నివసించు దైవమా. ఎల్ బెతేల్, నాలో నివసించు దైవమా, నాలో నివసించు పరిశుద్ధాత్ముడా. అంతకుముందు యాకోబు అన్నాడు బెతేల్ అని అన్నాడు. ఆ తర్వాత అనుభవం కలిగిన తర్వాత నో ఇట్స్ నాట్ బెతేల్, ఇట్స్ ఎల్ బెతేల్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హూ నోస్ గాడ్, ఎవరికైతే దేవుని విషయం అర్థమవుద్దో వాడు కరెక్ట్గా దేవుని దగ్గరికే రీచ్ అవుతాడు. మనుషుడు ఉంటే ఏంది, లేకపోతే వాడు ఏ మినిస్టర్ అయినా ఎవడు ఏదైనా ఆయన చిత్తం లేకపోతే వీడేం చేయలేడు. అందుకే లేఖనాలు చెప్తుంది, మనుషులను ఆశ్రయించు వాడు శాపగ్రస్తుడు అవుతాడంట. ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడంట. అదెంత డేంజర్ వర్డ్. మనుషులను తనకు ఆధారం చేసుకునేవాడు శాపగ్రస్తుడు అయిపోతాడు. మరి ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని మాత్రమే ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. గడి చెప్పండి. అందుకని గివ్ an offering back to God. దేవుడు నిన్ను ఆశీర్వదించిన దాంతో మళ్ళీ దేవుడికి ఇవ్వు. అయ్యా ఇది నీవిచ్చింది, నేను మళ్ళీ తిరిగి నీకు ఇస్తున్నాను అన్నప్పుడు ఆయన చాలా సంతోషంతో మళ్ళీ ఆయన నీకు ఇచ్చే దేవుడే తప్ప ఆయన నువ్వు ఇస్తే మళ్ళీ 10 times ఇస్తాడు. 10 times పొందిన దాంట్లో నుంచి మళ్ళీ 1 time ఇచ్చావు అనుకో, మళ్ళీ 10 times ఇస్తావు. ఇట్స్ లైక్ ఏ ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్స్. నేను ఆకాశ వాక్యాలు తెరసా నీ కోసం అని అంటున్నాడు ఆయన. నేను దీవించే దీవెనకి నువ్వు తట్టుకో. ఏంది ప్రభా ఇంతగానో బ్లెస్ చేస్తున్నావు నన్ను అని అంతగా బ్లెస్ చేస్తా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. 5th పాయింట్ అనుకుంటున్నాను. నెంబర్ 1 చెప్పండి. నా హృదయాంతరంగాల నుంచి సింగ్ చేయడం, పాటలు పాడడంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 2వది ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. 3వది ఇతరులకి సువార్తను ప్రకటించడంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. 4వది బై గివింగ్ అండ్ ఆఫరింగ్ బ్యాక్ టు గాడ్, దేవునికి అర్పణలు అర్పించడంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. 5వ విషయాన్ని చెప్తాను, జాగ్రత్త వినండి. The 5th one, by serving him with abilities he gave me. దేవుడు నాకు ఇచ్చిన తలాంతుల ద్వారా నేను పరిచర్య చేయడం. కొన్నిసార్లు పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వెనకాల కొంతమంది కూర్చొని చూస్తూ ఉంటారు. దేవుడికి ఎబిలిటీ ఇచ్చినాడా, దాన్ని నా పిల్లల్ని తీసుకెళ్ళి ఒక పక్కన ఆఫీస్ రూమ్లో ఎక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతూ, చర్చ్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళని చర్చ్లో ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి చేసి వాళ్ళ గురించి నువ్వు ఏదైనా చేయగలుగుతావు. హల్లెలూయా. లేదా ఎవరైనా వస్తున్నారు, వాళ్ళకి కూర్చోవడం తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, వాలంటరీ, ఇట్స్ ఎబిలిటీ గాడ్ గేవ్. వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టడం, వాళ్ళెవరు ఏంటి తెలుసుకోవడం, మాట్లాడుకోవడం. దేవునికి ఇచ్చిన తలాంతులను, కొత్త వ్యక్తులు వచ్చారా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ అడ్రసెస్ తీసుకొని వాళ్ళ ప్రేయర్ నీడ్స్ తీసుకోవడం, ఇట్స్ ఎ టాలెంట్. లేదా షూట్ చేయడం, ఇట్స్ ఎ టాలెంట్. లేదా మ్యూజిక్ ప్లే చేయడం, వర్షిప్ చేయడము, లేదా సేవకులకి సహకరించడము, లేదా చర్చ్ చూసుకోవడం. కానీ దేవుడు నీకు ఏమేమి ఎబిలిటీస్ ఇచ్చాడో వాటిని యూజ్ చేయడం అనేది యు ఆర్ గివింగ్ థ్యాంక్స్. ఇట్ మైట్ బి సింగింగ్ ఆర్ ప్రైజింగ్ ఆర్ వర్కింగ్, లేకపోతే ఏదైనా సరే దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని వాడుకోవడం. ఏది ఇచ్చినా నువ్వు తవ్వి దాంట్లో పెట్టి దాన్ని మట్టిగా పేసినట్టు కూర్చోబెట్టి నువ్వు ఇంట్లో ఏం తెలవనుకున్నావు అనుకోండి, అనుకుంటాడు అనమాట. నీకు ఎన్ని ఎబిలిటీస్ ఉన్నా కూడా నువ్వు దాన్ని వాడవు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను వాడండి. హల్లెలూయా. గడి చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను వాడాలి. దేవునికి ఏమి ఇచ్చినాడు? అన్ని సిద్ధపరచడమా, నడిపించడమా, పాటలు పాడడమా, ఆరాధన చేయడమా, చైర్లు తుడవడమా, ఏది చేయాలనుకున్నా, లేదా బయట గాస్పల్ చేసేటప్పుడు కానీ అందరిని ఐక్యపరచడం, లేకుంటే యూత్ని గ్యాదర్ చేయడం, పిల్లల్ని గ్యాదర్ చేయడం, లేకుంటే ఉమెన్ని ఏం చేయాలనుకున్నది పాస్టర్ గారితో సహకరిస్తూ, పాస్టర్ గారితో మాట్లాడుతూ, సంప్రదిస్తూ నేను ఇలా చేయాలనుకుంటున్నాను. నేను చర్చ్లో ఏ ఒక్క వ్యక్తిని కూడా డిసప్పాయింట్ చేయాలని అనుకోను. ఎవరైనా అంకుల్ నాకు ఇది చేయాలనిపిస్తుంది అని అంటే ఐఎమ్ రెడీ టు నిన్ను పుషప్ చేయడానికి.
కమింగ్ న్యూ ఇయర్ 2019లోకి మనం వస్తున్నాం. దేవునికి ఇచ్చిన తలాంతులను వాడు. దేవునికి ఇచ్చిన తలాంతులను ఏం చేయి? వాడు. నీకు డ్రైవింగ్ వస్తుందా? గో ఫర్ ద డ్రైవింగ్. ఏం చేయగలుగుతావు? దేవునికి ఇచ్చిన తలాంతులను వాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం ఇలా రాయబడింది, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. నువ్వు చేసే ప్రతి సేవలో వినయం ఉండాలి, హంబుల్నెస్ ఉండాలి. ఈ మధ్యలో మనకి ఒక వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి తిరుగుతూ ఉంటుంది. ఒక ఆవిడ, ఆమె ప్రొఫెషనల్ గా ఒక హై కేటగిరీలో ఉన్న ఆమె, రేపు సండే వర్షిప్ అనగా సాటర్డే రోజు వచ్చి ఆమె చర్చ్ అంతా క్లీన్ చేస్తున్నట్టుగా మనం ఆ వీడియోని చూసాం. ఇంగ్లీష్ లో ఉంటుంది. ఎంతమంది చూసారు ఆ వీడియో? ఎస్, వీ కెన్ లెర్న్ సంథింగ్. ఆమె చాలా అఫీషియల్, కానీ ఆమె దిగి వచ్చి అన్ని చేస్తుంది. ఆ డ్రెస్ ఇలా పెట్టేసేసుకొని ఒక హంబుల్నెస్ గా తగ్గించుకొని అన్ని చేస్తుంది. అందులో ఒకడు వస్తారు కదా కొంతమంది, వాళ్ళు కూడా బిలీవర్స్ లాగానే. ఎందుకో దేవుడు ఈ రోజు పోయి ఏదో చేయమన్నాడు, చెప్పమన్నాడు అని ఆమె టిట్ ఫర్ టాట్ ఇచ్చింది కదా. అంత చేసేసి వెళ్తుంటే ఆమె ఏదో హెల్ప్ చేయాలి అని చెప్పి వీడేదో వెనకలు పోతుంటాడు. ఆమె పోయి ఏ కారు తీస్తుంది? ఈయన కంటే చాలా పెద్ద కారు తీస్తుంది. నాదే పెద్ద కారు, నాకంటే పెద్ద కారు ఈమె, ఇంత పెద్ద కారు. ఆమె చెప్తుంది, లర్న్ ఇట్. విజిటింగ్ కార్డ్ చూపిస్తుంది. మీకు తెలుసా, చెన్నైలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ లో పాస్టర్ గారు రూమ్ లో ఉంటే చెన్నైకి ఎస్పీగా ఉన్నారు. ఆ చర్చ్కి వచ్చి బట్టలన్నీ ఆల్రెడీ ఇంటి దగ్గర వేరే పాత బట్టలన్నీ వేసుకొని చర్చ్కి వచ్చి చర్చ్లో ఫ్యాన్ అన్ని తూడుస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? ఫ్యాన్ తూడుస్తున్నాడు, ట్యూబ్ లైట్స్ అన్ని తూడుస్తున్నాడు, అన్ని బూజు దులుపుతూ అన్ని చేస్తూ ఉన్నాడు. పాస్టర్ వచ్చాడు, ఏం చేస్తున్నావు అని అంటే, అయ్యగారు ఇది చేస్తున్నా, చేతులు కట్టుకొని వినయంతో ఇది చేస్తున్నా, అది చేస్తున్నా. సడన్ గా ఈ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి పోయారు. అమ్మ సార్ లేరంటే పలానా చర్చ్ దగ్గర ఉన్నారంటే వీళ్ళు చర్చ్లోకి వీళ్ళు ఉంటారు కదా, డ్రెస్ మీద షూల మీద అలాగనే మా సార్ రెడీ అక్కడ అంటే లోపల ఉన్నారంటే వాళ్ళు వచ్చేసరికి ఈయన అన్ని తూడుస్తూ అన్ని చేస్తున్నారు. రై పోయి చెప్పులు బయటికి పేసేసి ఆయనకి ప్రైజ్ లార్డ్ చెప్పండి రా అని చెప్తే, మీరు ఇది చేస్తున్నారు. మీకు తెలుసా, పెద్ద పెద్ద అఫీషియల్స్ చెప్పుల దగ్గర ఉంటారు. ఆ చెప్పుల దగ్గర చూసి ఇవన్నీ ఇట్లా ఉన్నాయని చెప్పి చెప్పులన్నీ తీసుకెళ్లి కింద లైన్ గా వరుస పెట్టి ఎవరు చెప్పులు వాళ్ళు అట్లా పెట్టేసేసి నీట్ గా అక్కడ నిలబడి, అమ్మ ఎవరన్నా వస్తుంటే, అమ్మ మీరు ఇక్కడ చెప్పులు ఇవ్వండి, మీరు ఇక్కడ పెట్టండి, మీరు ఇలా చేయండి. అందుకే వాక్యం చెప్తుంది, సో దేవుణ్ణి సేవించాలి. ఎలా సేవించాలి అని అంటే, దేవునికి ఇచ్చిన తలాంతులతో నువ్వు ఆయనకి సేవ చేయాలి. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. బయట బైకులు పెట్టాలంటే ఇగో ఇలాగ బైకులు పెట్టండి, ఇక్కడ పెట్టండి, మనం ఇలాగ చేద్దాం. కార్స్ పెట్టేటప్పుడు కానీ లేకుంటే ఏదైనా చేసేటప్పుడు కానీ, నాకు పాస్టర్ గారు చెప్పలేదు నేను చెయ్యాలి. పాస్టర్ గారు చెప్పినా లేకపోతే పాస్టర్ గారు పొరపాటున ఫోనే చేసినా, ఈ ఫోన్ ఇప్పుడు నన్ను ఎక్కడ రమ్మంటుందో, ఏం చేయమంటుందో, ఎందుకు అనుకునే ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? లేదా ఇంకా దానికి ఎన్నో ఇక ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, మరియు
మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. మీరు ఏది చేసినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పేరట ఆయన కొరకు చేయాలి. హల్లెలూయా. మన దగ్గరికి వేరే పాస్టర్స్ వస్తారు, శ్యామ్ పాస్టర్ కావచ్చు, ఏలియా పాస్టర్ కావచ్చు, మహబూబ్ వాళ్ళు కావచ్చు. నేను వెళ్తుంటే అన్ని నాతో పాటు తీసుకుని వస్తారు. మీకు తెలుసా, నేను అక్కడ రెడీ అవుతుంటే బయటికి నా షూ తీసుకెళ్ళి షూ మొత్తం కొట్టేస్తారు, పాలిష్ చేస్తారు. నేను వచ్చి సాక్స్ ఆగనని చెప్పి నాకు సాక్స్ తొడిగి ఇస్తారు, షూ వేస్తారు. నా సామాన్ కానివ్వండి, నాదేది కానీ అన్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళు పాస్టర్స్ కదా, వాళ్ళ కింద కూడా రెండు సంఘాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తారు, వాళ్ళు వాక్యం చెప్తారు. కానీ నేను కూర్చుంటే నాకు సాక్స్ వేస్తారు. నా షూ అంతా నీట్గా చేసుకొని వస్తారు, అన్ని చేస్తారు. ఈవెన్ నా సూట్స్ కానివ్వండి, నా బట్టలు కానివ్వండి, అన్ని A to Z చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? దేవుని నామం కోసం, ఆయన్ని సర్వ్ చేస్తున్నాం. మేము దైవజనునికి సపోర్ట్ చేస్తే మేము దేవునికి సపోర్ట్ చేస్తాం. ఏయ్ నువ్వు వెళ్ళి అక్కడ నిలబడి అది చేయిపో అన్నానే, ఓకే అన్నాను. వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏంటి? నేను వెళ్తున్నాను, ఫోన్లో మాట్లాడుతున్నాను, ఏయ్ నువ్వు పలానా దగ్గర రా అని చెప్పగానే ఈ పక్కన ఉన్న పాస్టర్తో చెప్తున్నాను, తమ్ముడు నేను చెప్పాను వస్తాడంట. అన్న నువ్వు చెప్పిన తర్వాత అది అమెరికా అయినా రావాల్సిందే అన్న. వచ్చేసారు అక్కడ. ఎందుకు మాటలు చెప్తున్నావు తెలుసా? సర్వ్, నీకున్న ఎబిలిటీస్ తోటి సర్వ్ చేయి. నువ్వు ఎలా సర్వ్ చేయగలుగుతావు, ఎలా చేయగలుగుతావు, ఏం చేయగలుగుతావు, ఏం చేయాలో అది చేయాలి. 5 పాయింట్స్ చెప్పాను. చెప్పండి. నెంబర్ 1, ఇంకా 2 రిఫరెన్సెస్ ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం కూడా ఒక మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధానముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడిన కృతజ్ఞతాస్తుతులు చెప్పండి అందరూ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. నీ యొక్క నడవడిక అంతా కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నడవాలి. ఎంత అద్భుతం. అందుకే బై సర్వింగ్ హిమ్ విత్ ద ఎబిలిటీస్ హి గేవ్ యు అండ్ మీ, నాకు నీకు ఇచ్చిన ఎబిలిటీస్ తోటి మనం దాన్ని పని చేయాలి. ఆ పని చేసుకుంటే పోతూనే ఉండాలి. దేవునికి ఏం ఎబిలిటీస్ ఇచ్చినాడు అది చేయాలి. హల్లెలూయా. కొంతమంది అంటారు దేవుడు నాకు ఈ టాలెంట్ ఇచ్చాడు. నేను ఆ మధ్యలో అనుకున్నాను తెలుసా, ఒకరు చెప్పారు నాకు ఈ టాలెంట్ ఇచ్చాడంటే, నీకు ఆ టాలెంట్ ఇచ్చాడు కదా, నేను దాన్ని పరిచర్యలో వాడదామని అనుకున్నాను అనమాట. ఆ టాలెంట్ వాడదామని అనుకుని ఆ వ్యక్తితో మాట్లాడితే నాకు అంత ఓపిక లేదే గారు, మరి నీకు ఎందుకు ఈ టాలెంట్, నేను పెద్ద పరువులు మోయటానికి కాదు, తనకు మంచి ఇంగ్లీష్ వచ్చు. నేనన్నాను నేను బుక్ రాస్తున్నాను, నాకు బుక్ లో సపోర్ట్ చేయి. నేను చెప్తుంటా, నువ్వు కూడా చెప్తుంటే ఇదంతా రాద్దాం. నేను రాస్తున్న బుక్ ని అది కంప్లీట్ చేద్దాం. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా, నేను నిన్ను ఇంగ్లీష్ లో వాడతాను. నీకు తెలుగు బాగా వచ్చా, నాకు తెలుగు ఒత్తులు పుల్లులు అన్ని పోతాయి. నా ప్రాబ్లం అది. తెలుగులో మనము స్టార్ట్ చేద్దాం. నీకు ఏమొచ్చు,
నీకు వచ్చినా వ్యర్థమే, రాకున్నా వ్యర్థమే అని అనుకుంటే నిన్ను దేంట్లో వాడడం కూడా. అందుకే దేవుడు అంటాడు, నీకు ఏమి ఇచ్చానో దాన్ని వాడు. కొంచెం చెప్పండి, కొంచెం చెప్పండి. మొత్తం వదిలే కానీ కొంచెం నువ్వు కొంచెం వాడితే దేవుడు ఇంకా కొంచెంతో నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. అందుకే 5 things. Number 1, sing with your whole heart. Number 2, give thanks in your prayers. Number 3, telling others good news. Number 4, give offering. నీ అర్పణలు అర్పించు. Number 5, serve him with the abilities. ఓకే, అలాగ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. హౌ కెన్ ఐ గివ్ థ్యాంక్స్? నీకున్న ఎబిలిటీస్ కానీ నీకున్న అన్నిటితో దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఏం చేయగలవో అది చేయి. చేయగలిగి కూడా చేయలేకపోతున్నావా? దేవుని యొక్క తీర్పులోకి నువ్వు రాకుండా జాగ్రత్త పడు. హల్లెలూయా. గట్టి చెప్పండి. మీరు నమ్మరు, నిన్న నేను డ్రైవింగ్ చేస్తుంటే నాకు బ్యాక్ పెయిన్, భయంకరమైన బ్యాక్ పెయిన్. ఒక పక్కన హెడ్ఏక్ కదా, నాకు విపరీతమైన హెడ్ఏక్. అసలు ఓపిక లేదు. ఈ కాలు, ఆ కుడి కాలు ఆ మడిమ దగ్గర ఇలా గుంజుతుందంటే నాకు చాలా పెయిన్ ఉన్నది. కానీ ఆ ప్రీచింగ్ చేయాలి లేకుంటే సువార్త ప్రకటించాలంటే నో అని అసలే అనను. నాకు టైం దొరకడమే ఆలస్యం వెళ్ళిపోతాను. మీకు తెలుసా, 300 మంది సేవకుల మధ్యలో వాక్యాన్ని బోధించిన తర్వాత భువనగిరిలో మా అక్క పలానా దగ్గర ఉంది అని అంటే, మా అక్క నెంబర్ తెలిసిన వాళ్ళందరూ మా అక్కయ్యకి ఫోన్ చేసి, ఈ వాక్యం మీద మేము ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం బోధించాం కానీ ఈయన వాక్యము మాకు అందలేదు అని అన్నారు. ఏమన్నారు? ఈయన వాక్యం మాకు అందలేదు, ఈయన చాలా డీప్గా అసలు ఈ కార్నర్లోనే మేము ఆలోచన చేయలేదు. ఎవరు? ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, తర్వాత వాళ్ళు వీళ్ళందరూ కలిసి అక్కకు ఫోన్ చేసి, కొంతమంది నాకు రాత్రి చాటింగ్ చేశారు, అయ్యా అసలు ఇది ఇలా ఉంటుందని ఎన్నిసార్లు విన్నాం తెలుసా ఈ వాక్యం గురించి, కానీ మీరు చెప్పిన విధానం వేరు. నా ఉద్దేశం ఏం తెలుసా, నాకు కలిగిన ఎబిలిటీస్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను వెళ్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. ఒక పక్కకు నా కాలు గుంజుతున్నా, ఒక పక్కకు నా హెడ్ఏక్ వస్తున్నా, ఈ పెయిన్ వస్తుంది, డ్రైవింగ్ చేస్తున్నా, హెవీ డ్రైవింగ్ జరుగుతుంది, అంటే కార్లు అంతా హెవీ ట్రాఫిక్ ఉన్నా కూడా ఐ జస్ట్ గోయింగ్. నా ఇంటెన్షన్ నా తలనొప్పి కాదు, నా కాలు నొప్పి కాదు, నా బ్యాక్ పెయిన్ కాదు, నేను ముందు పోవాలి, అక్కడ వాక్యం చెప్పాలా. మీరు నమ్మండి నమ్మకపోండి, పిలిచిన వాడి యొక్క యాటిట్యూడ్స్ అన్ని వేరే పక్కన ఒక సైడ్కి పెడితే, అక్కడ నిలబడి వాక్యం చెప్పిన తర్వాత నేను వాళ్ళని నిలబెట్టి ప్రార్థన చేస్తే చాలా మంది సేవకులు ఏడ్చారు. అక్కడే స్టేజ్ మీద మోకాళ్ళ మీద ఉండి వాళ్ళతో ప్రార్థన చేశారు. నా పక్కన ఏలి అంటున్నాడు, అన్న మనం ఏదైతే రీచ్ కావాలో అది రీచ్ అయినామన్నా, ఇదంతా అవుట్పుట్ థింగ్స్, ఇవన్నీ ఉన్నా లేకపోయినా మనం ఏది రీచ్ కావాలనుకుంటున్నాం అది రీచ్ అయిపోతుంది. హల్లెలూయా. పాదాల దగ్గర తీసుకొని వస్తుంది. ఈ బిడ్డల నాని మీరు దర్శించండి. ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో మేము నేర్చుకున్నాం. 5 విషయాల్ని నేర్చుకున్నాం ప్రభా. హృదయాంతరంగాల నుంచి ప్రార్థన చేయడము, ప్రార్థనలో కృతజ్ఞతలు తెలియచేయడము, ఇతరులకి సువార్తను ప్రకటించడము, నీవు ఆశీర్వదించిన దాంట్లో నుండి తిరిగి నీకు ఇవ్వడం, మాకు నీవిచ్చిన సామర్థ్యంతో నీ సేవ చేయడం. ఈ 5 విషయాల్ని మేము నేర్చుకున్నాం ప్రభువా. మేమందరం కలిసి నీ పనిని చేసే కృపను దయచేయమని, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.